హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం స్వీట్ కార్న్తో గుంత పొంగడాలు తయారు చేసేద్దాం. దీన్నే పడ్డు అంటారు. మీరు ఏమంటారో కామెంట్ చేసేయండి. స్వీట్ కార్న్ ఇంట్లో ఉంటే మీరు ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ చేయండి. స్వీట్ కార్న్ని సగం గింజలు పక్కన ఉంచుకొని సగాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. మనం పక్కన ఉంచిన గింజలను గ్రైండ్ చేసిన మిశ్రమంలోకి వేసుకోవాలి. ఒకసారి పప్పులు గ్రైండ్ చేసిన మిశ్రమం కలిసే విధంగా కలుపుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు, మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగ పిండిని జల్లించి వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ తరుగు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. గుంత పొంగడాల ప్యాన్ పెట్టి ప్యాన్లో అన్ని గుంతల్లో నూనెను వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పైన లైట్గా నిమ్మరసం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.